లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన సిట్ అధికారులు కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. సిట్ కార్యాలయం నుంచి ఆసుపత్రికి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని తరలించారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తీసుకెళ్లనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన సిట్ అధికారులు కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. సిట్ కార్యాలయం నుంచి ఆసుపత్రికి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని తరలించారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ సిట్ అధికారులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ మొత్తం కార్యక్రమాలు నిర్వహించిన ధనుంజయ రెడ్డి ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన అప్పట్లో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఇంట్లో వ్యక్తిగా మెరిగిన కృష్ణమోహన్ రెడ్డి అప్పుడు ఓఎస్డీగా పనిచేశారు. వీరిద్దరూ కూడా ఈ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్టు సిట్ అధికారులు నిర్ధారిస్తూ వారి ఆధారాలు కూడా సేకరించారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారందరూ ఇచ్చిన స్టేట్మెంట్లు కావచ్చు, వారు చెప్పిన సమాచారం మేరకు వీరి పూర్తిగా మొదటి నుంచి మద్యం పాలసీ సంబంధించి మొత్తం నిర్వహణలో కూడా అదే అధికారుల నియామకం, డిస్టిలరీ కంపెనీల మార్పు, తయారీ, ఇలా ప్రతి దాంట్లోనూ ప్రమేయం ఉన్నట్టు కూడా పక్క ఆధారాలతో గుర్తించారు. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా వారిని అనేక రూపాయల విచారణ చేశారు. ఏ సందర్భాల్లో ఎవరో ఆదేశాలతో ఏ విధంగా వ్యవహరించారు అనే అంశాలపై కూడా చాలా స్పష్టమైన ఆధారాలు రాబట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే నిన్న సుప్రీంకోర్టులో నిన్న వరకు కూడా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన నేపథ్యంలో నిన్న వరకు కూడా విచారణ కొనసాగింది. నిన్న అనూహ్యంగా ఈ కేసులో తాము కలవ చేసుకోలేము, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తు ఆటంకం కలిగే అవకాశం ఉందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ వారి ముందస్తు బెయిల్ తిరస్కరించింది. దీంతో నిన్న రాత్రి 7:15 సమయంలో సిట్ అధికారులు అధికారికంగా వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా విచారణ చేశారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం 12 గంటల వరకు కూడా సిట్ కార్యాలయంలో వారిని ఉంచడంతో పాటు ఈ కోర్టులో సమర్పించేందుకు అవసరమైన డాక్యుమెంట్ కూడా పూర్తిగా సిద్ధం చేసిన పరిస్థితి. ఇందులో ప్రధానంగా ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డికి రాజకీయ శైలి అత్యంత సన్నిహితంగా ఉండటంతో పాటు డిస్టరీ కంపెనీలు మద్యం సరఫరాదారులతో నేరుగా సంబంధాలు ఉన్నట్టు కూడా నిర్ధారించారు. అంతేకాకుండా మొత్తం A1 నుంచి A5 వరకు వారందరితో కూడా ఆయన సమావేశాల్లో పాల్గొన్నట్టు కూడా నిర్ధారించారు. అంటే మొత్తం వ్యవహారంలో కృష్ణమోహన్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉన్నట్టు కూడా గుర్తించారు. అందువల్ల అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి కూడా ఇదే విధంగా అన్ని రకాలు కూడా ఆయన పాత్ర ఉన్నట్టు కూడా నిర్ధారించారు. వచ్చే క్రితం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు అయిన అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. తర్వాత వాళ్ళు రిమాండ్ విధిస్తే మాత్రం అన్ని కస్టడీ పిటిషన్ వేసేందుకు కూడా అన్ని డాక్యుమెంట్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.